ఇప్పుడు మనం చూసాం కాల్వినిజం, ఇందాక సోదరుడు కూడా అన్నాడు, అదే అలాంటిది. నువ్వు ఏ తప్పు చేయాలన్నా దేవుడు పర్మిషన్ ఇస్తేనే జరుగుద్ది. కాబట్టి చేసే. కోరిక నీకు పుట్టలేదు, దేవుడు నీకు కోరిక పుట్టాలని చేశాడంతే. నువ్వు ఆ బాటిల్ నువ్వు ఎందుకు కోరుకున్నావు, కరెక్ట్గా వెళ్ళి ఆ మందు బాటిల్ ఎందుకు కొనుక్కున్నావు తెలుసా, దేవుడు అదే తాగాలని నిర్ణయించాడు. ఎంత బాగుంది. ఈ మంత్రగాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా, జనాల్ని పాపంలో పడేసి అందులో కఠినపరిచేస్తున్నారు. ఇక ఆ పాపంలో వాళ్ళు అలాగా బ్రతికేస్తున్నారు. ఇంకెందుకు కన్ను పీకేసుకోమన్నాం ప్రభు. నువ్వు రెండు కళ్ళు కలిగి కళ్ళుతో పాపం చేసి నరకంలో పడే కంటే, అంటే అర్థం ఏంటి, పాపం చేస్తే నరకానికి పోతాడనే కదా అర్థం. ఆధ్యాత్మికమైన పాపానికి జీతం మరణం అని చెప్తే, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎన్ని పాపాలు చేసినా నరకం అనేది ఉండదు, నరకం అనేది రాదంటే ఆ మంత్రం ఎంత బాగుంటుంది. యూత్కి ఆ మంత్రం తెగనొచ్చి వాళ్ళకి పెద్ద ఫ్యాన్స్. బైబిల్ చదువుతుంటే అడుగున ఈ కాల్వినిజం కైమా కొడతా ఉంటుంది బైబిల్. నువ్వు ఏమి రిఫరెన్స్ అందులో అడుగు కైమా ఉంటుంది. ఎంత కొడుతున్నా ఆడి మాంత్రికులు కదా వీళ్ళు, ఐగుప్తు శకుని గాళ్ళు కదా వీళ్ళు. ఈ శకుని బ్యాచ్ అంతా ఏం చేస్తుంది, జాగ్రత్తగా జనాలను నాశనం చేస్తారు, జనాలను పాడు చేస్తారు. అది పేరు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ బ్యాచ్ అంతా అదే బ్యాచ్, శకుని గాళ్ళు. దేవుడు ఈరోజు వాళ్ళకు పేరు పెట్టాడు. ఏంటది, దేవుని సంఘాన్ని పాపములో స్ట్రాంగ్ చేసి పాపములో కఠినం చేయడానికి ప్రయత్నించు ప్రతి ఒక్కడాడు శకునిగాడాడు. ఆడు శకునిగాడు. వాడు ఒకడేమో ఈ సినిమా చూడండి పర్లేదు ఇది బాగుందంటాడు, ఇంకొకడేమో సినిమాకి రివ్యూ రాస్తాడు, ఆడు ఇంకెంత గొప్పడు. ఇంకొకడేమో దేవుడు చాలా గొప్పడు, ఇలా చిన్న వాటికి తీసుకెళ్ళి నరకానికి పడేసే అసలు అలాంటి వాడు కాదు, ఏం పర్లేదు అంటాడు. ఒకడేమో యవన కాలంలో కలుగుతాయండి, అది పెద్ద తప్పేంటి, పరలోకంలో కూడా వ్యభిచారం ఉంది అంటాడు ఇంకొకడు. వీళ్ళందరూ మేధావులు కావచ్చు, కానీ వాళ్ళందరికీ బైబిల్ పెట్టే పేరేంటి తెలుసా, శకునిగాళ్ళు.